హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్. సో దిస్ ఈజ్ శ్రీలేఖ ఎంఎస్సి మ్యాథ్స్. సో ఇప్పుడు మీకు మొన్న లాస్ట్ వీడియోలో కొన్ని షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కొన్ని చెప్పాను కదండి. సో ఇప్పుడు వచ్చేసి ఇంకొంచెం రిమైనింగ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి అన్నమాట. సో అవి కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. సో జాగ్రత్తగా వినేయండి. సో ఫస్ట్ ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్కి అయితే కనుక ఈ వీడియోకి మంచి లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇచ్చేస్తే కనుక మీకు మీలాంటి ఇంకొంతమంది స్టూడెంట్స్కి అయితే ఇది చక్కగా రీచ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ క్వశ్చన్ వచ్చేసి చూడండి, మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఇది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసేసాను కదా. సో 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎల్సిఎం హెచ్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసేసాను. సో లాస్ట్లో చిన్నగా స్టెప్ సరిగ్గా అవ్వలేదు కాబట్టి నేను ఇక్కడ ఒక హెచ్సిఎఫ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తున్నాను చూడండి. సో 3 నెంబర్స్కి కూడా మనం ఇలా ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయడం మీకు ఆల్రెడీ తెలుసు. సో హెచ్సిఎఫ్ అంటే ఏంటి? సో కామన్గా 3 నెంబర్స్లో కామన్గా ఏం ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటికి లీస్ట్ డిగ్రీ ఉన్నది మనం తీసుకోవాలి. సో కామన్గా చూడండి, దీనికి 2 ఉంది, 2 క్యూబ్ ఉంది, 2 క్యూబ్ ఉంది. సో లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది? 2 పవర్ 1. ఓకే, అలాగే ఇక్కడ లీస్ట్ 3 ఉంది, 3 స్క్వేర్ ఉంది, 3 ఉంది. సో కామన్గా వచ్చింది 3 ఉంది కాబట్టి సో 2 ఇంటూ 3 ఈక్వల్స్ టు 6 ఈజ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ దీస్ 3 నెంబర్స్. ఓకే, సో ఎల్సిఎం అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ కాకుండా హయ్యెస్ట్ మొత్తం అన్ని ఫ్యాక్టర్స్కి కూడా హయ్యెస్ట్ డిగ్రీ ఉన్న పవర్స్ తీసుకోవాలన్నమాట. సో యాక్చువల్గా 3 నెంబర్స్కి మనకి 2, 3, 5 అనేది 3 కూడా ఫ్యాక్టర్స్ అవుతున్నాయి కదా 3 నెంబర్స్కి. సో హయ్యెస్ట్ 2కి హయ్యెస్ట్ ఫ్యాక్టర్ వచ్చి 2 క్యూబ్. సో 2 క్యూబ్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి 3 ఉంది కాబట్టి 3కి హైయెస్ట్ ఫ్యాక్టర్ వచ్చి 3 స్క్వేర్. సో 3 స్క్వేర్ వేసాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 5 అనమాట. అవునా? సో 5 అనేది సింగిల్గా ఒక డిజిటే ఉంది. సో 5. సో వీటన్నింటిని మల్టిప్లై చేస్తే 360 ఈజ్ ద ఎల్సిఎం అయింది. ఓకే స్టూడెంట్స్, సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, సో 140ని మనని ఎలా ఎక్స్ప్రెస్ చేయమన్నాడు? ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద ఎక్స్ప్రెస్ చేయమన్నాడు. సో ఇది మీకు ఆల్రెడీ తెలుసు. సో 140ని ఎలా తీసుకోవచ్చు? సో 140 తీసుకున్నాను. ఓకే, సో 2 టేబుల్ పోతుంది కదా. సో 70 టైమ్స్ అగైన్ 2 టేబుల్ 35. సో నెక్స్ట్ 5 7 జార్ 35. సో ఇది మీకు అందరికీ తెలుసు. సో 140ని ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ 5 ఇంటూ 7. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ 7. ఓకే, దేర్ ఫోర్ సో దీన్ని ఏమంటారండి? ప్రోడక్ట్ ఆఫ్. సో ఫైనల్గా కన్క్లూజన్ రాసేస్తాం. సో ద ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ of 140 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 140 ఈజ్ అని చెప్పి ఏమొచ్చింది? 2 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ 7. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఇది కూడా మనకి చాలాసార్లు 1 మార్క్ క్వశ్చన్కి రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్ అండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్, ఇది కూడా చాలా రిపీటెడ్గా మనకి క్వశ్చన్ పేపర్లో కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇది కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మనకి ఏమి ఇచ్చాడు? గివెన్ దట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 306 and 657 ఈజ్ ఈక్వల్ టు 9 అండ్ ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ దీస్ 2 నెంబర్స్. ఓకే, సో సొల్యూషన్ అయితే చూసేద్దాం. సో సొల్యూషన్ వచ్చేసి ఫస్ట్ ఇచ్చినవి ఏంటి అన్నది రాసేసుకుందాం. ఓకేనా? సో మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ? హెచ్సిఎఫ్ అనేది ఇచ్చాడు కాబట్టి సో గివెన్ హెచ్సిఎఫ్ ఆఫ్ 306 and 657 ఈజ్ ఈక్వల్ టు 9. ఓకే, సో ఇచ్చాడు. సో బట్ మీకు ఒక వీటి హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఉన్నప్పుడు ఒక రిలేషన్ అయితే చెప్పాను కదా. సో హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కదా. సో అదే రాసేయండి. వీ నో దట్ హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఇది ఆల్రెడీ మీకు తెలుసు, ప్రీవియస్ క్లాసెస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను కదా. సో ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్కి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ యొక్క ప్రొడక్ట్ అనేది ఈక్వల్ అవుతుంది. ఓకే, సో మనకి ఆల్రెడీ తెలిసింది ఏంటి? సో హెచ్సిఎఫ్ తెలుసు, ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో నెంబర్స్ అనేవి ఈ 2 నెంబర్స్ అవుతాయి కదా.
306 అండ్ 657 అనేవి 2 నెంబర్స్ అనమాట. సో హెచ్సిఎఫ్ ఎంత 9 ఇంటూ ఎల్సిఎంఏ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎల్సిఎం వేసేసుకున్నాను. సో ప్రొడక్ట్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్ దట్ ఈస్ 306 ఇంటూ 657. ఓకే, సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 306 ఇంటూ 657. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కదా, సో ఇటు సైడ్ రైట్ సైడ్కి వచ్చేసరికి 9 ఏమవుతుంది, డివిజిబుల్ అవుతుంది. ఓకేనా, సో క్యాన్సిలేషన్ అనేది క్యాన్సిల్ చేస్తున్నాను. సో 9 అనేది 327 అండ్ రిమైనింగ్ 36 4. సో 34 టైమ్స్ 9 అనేది ఇందులో క్యాన్సిల్ అయింది. సో ఈ రెండు ప్రొడక్ట్ చేస్తే ఎంత వస్తుంది అంటే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 22338 is the answer. సో ఎల్సిఎం ఆఫ్ 2. సో ఫైనల్గా ఎల్సిఎం అనేది ఎంత వచ్చింది, 22338. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో చాలాసార్లు రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్ అనమాట, కంపల్సరీ వస్తుంది, పేపర్ లేకుండా అయితే ఉండదు. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఏం అడుగుతున్నాడు, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, సో నెక్స్ట్ సమ్ వచ్చేసి ఏంటి, వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ లీస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ అండ్ గ్రేటెస్ట్ 1 డిజిట్ నెంబర్. ఓకే, సో వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ ఆఫ్, ఫస్ట్ ఏంటి లీస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్స్ ఏంటి మనకేం తెలుసు, 1 3 5 7 ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే. సో అందులో మనకి ఆడ్ వచ్చేసి ఏమవుతుంది, ఇంకో 1 2 3 5 7 ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా మనకి ప్రైమ్ నెంబర్స్ కదా. సో ఇందులో వచ్చి లీస్ట్ ఆడ్ నెంబర్ ఏమవుతుందండి, 3 ఇస్ ద లీస్ట్ ఆడ్ నెంబర్. ఓకేనా, సో సొల్యూషన్ వచ్చేసి ఫస్ట్ ఏం రాసేద్దామంటే లీస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 3. అలాగే గ్రేటెస్ట్ 1 డిజిట్ నెంబర్ ఏమవుతుందండి, 9 కదా. సో అది రాసేస్తున్నాను, గ్రేటెస్ట్ 1 డిజిట్ నెంబర్ అనేది ఏమవుతుంది, డిజిట్ నెంబర్ ఈజ్ 9. సో దీనికి మనకి ఏంటి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, హెచ్సిఎఫ్. సో క్లియర్గా 3కి 9కి ఉన్న కామన్గా ఉండే ఫ్యాక్టర్ ఏమవుతుంది, 3 కదా. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 3 and 9 is 3. 3 is the highest common factor of these two numbers. So this is the answer. Therefore HCF of 3, 9 is equal to 3. Okay. This is one of the 1 mark question andi. Okay. Next. So ఇంకొకటి ఉంది. సో ఇది కూడా చూసేయండి. Okay. So నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి, ఇఫ్ n ఈజ్ ఎనీ న్యాచురల్ నెంబర్ దెన్ ద యూనిట్ డిజైడ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ దిస్ నెంబర్ ఈజ్, మనకి ఇలా ఆప్షన్స్ ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ ఏంటి, యూనిట్ డిజిట్ ఆఫ్ ద నెంబర్ అంటున్నాడు. యూనిట్ డిజిట్ అంటే ఏంటండి, యూనిట్ డిజిట్ అంటే ఏమి లేదండి, మనకి ఇక్కడ పవర్స్ nలో ఉన్నాయి కదా, n ప్లేస్లో 1 పెట్టుకుంటాం అనమాట. యూనిట్ ఇన్ ద సెన్స్ 1 అనమాట. ఓకేనా, సో వచ్చిన నెంబర్కి మనం n వాల్యూ 1 పెట్టుకుని ప్రూవ్ చేస్తే మీకు తెలుస్తుంది అనమాట. సో సమ్ చేస్తే అర్థమవుతుంది, ఒకసారి అయితే చూసేయండి. సో యూనిట్ డిజిట్ అన్నాడు కాబట్టి n ప్లేస్లో 1 పెట్టుకుంటున్నాను. సో సొల్యూషన్ వచ్చేసి ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ మనకి ఇచ్చిన నెంబర్ ఏంటండి, 2 పవర్ n ఇంటూ 5 పవర్ n ప్లస్ 1 కదా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1 ప్లస్ 1 అంతేనా. సో 2 ఇంటూ 5 స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 25 విచ్ ఈజ్ ఈక్వల్ టు 50. సో ఇక్కడ 1 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ 1 పెట్టుకుని యూనిట్ డిజిట్ అన్నాడు కాబట్టి సో 1 పెట్టుకుని నేను చేస్తే మనకి ఎంత వచ్చిందండి, 50 వచ్చింది. సో ఇందులో మన యూనిట్ డిజిట్ అని దేన్ని అంటామంటే, సో ఈ నెంబర్కి యూనిట్ డిజిట్ ఏమవుతుందంటే, యూనిట్ డిజిట్ ఈజ్ ఇన్ ద సెన్స్ ఓన్లీ 1's ప్లేస్ అండి, దట్ ఈజ్ 0. ఓకే, సో ఈ నెంబర్కి మనకి యూనిట్ డిజిట్ అనేది ఏమవుతుందండి, 0. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, క్లియర్ కదా. సో నెక్స్ట్ ఇంకొక
సమ్ ఉంది చూడండి. ఓకే, సో ఇక్కడ క్లియర్గా చూడండి. ఫ్రమ్ ద గివెన్ ఫ్యాక్టర్ ట్రీ ఫైండ్ ఎక్స్ అన్నాడు. సో మనకి ఫ్యాక్టర్ ట్రీ ఇచ్చేసాడు, ఫ్యాక్టరైజేషన్ అనేది చేసేసాడు. సో దీనికి ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ ఏంటి ఇచ్చాడు, 210ని 2 × 105గా స్ప్లిట్ చేసేసాడు. సో అలాగే మళ్ళీ 103ని 3 × 35 అండ్ 35ని మనం ఎలా డివైడ్ చేయగలమండి, 7 ఇచ్చాడు, ఎక్స్ ఇవ్వలేదు. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 5 × 7 కదా. సో ఇక్కడ క్లియర్గా మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 × 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 అనేది ఎక్స్ వాల్యూ అవుతుంది. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 5 ఉంది కదా. సో ఎక్స్ ఈజ్ ద